హలో అందరికీ. ఏది శాశ్వతం కాదు. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అడిగాడు, ఈ గోడపైన ఒక సందేశం రాయి, అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే బాధ కలగాలి, బాధలో ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా వ్రాశాడు, ఈ సమయం శాశ్వతం కాదు అని. అంతే కదా, దుఃఖమైనా అలానే ఉండిపోదు, సుఖమైనా అలానే ఉండిపోదు. ఉదాహరణకి రామునికి ఉదయం పట్టాభిషేకం ఉంది, దానికి సిద్ధంగా ఉండమని తన తండ్రి దశరథ మహారాజు చెప్పారు. కానీ ఉదయం అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. పట్టాభిషేకానికి అరణ్యవాసానికి ఎంత తేడా! ఒక్క రాత్రిలో ఎంత మారిపోయింది. కష్టమైనా సుఖమైనా అంతే, ఏది శాశ్వతం కాదు. కాబట్టి దేన్నైనా సమానంగా భావించి ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి.